నమస్తే. ఏపీటీవీ జర్నలిస్ట్ సత్యం కోసం ధర్మం కోసం నా పేరు కృష్ణంరాజు వివిఆర్. ఆంధ్రప్రదేశ్ ఒక విచిత్రమైన స్థితిలో చిక్కుకుపోయింది. అదేమిటంటే భారతదేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటే రాజధాని లేని ఏకైక రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే. బహుశా ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇటువంటి విచిత్ర పరిస్థితి ఉండకపోవచ్చు. ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటికీ ఎక్కడో చోట రాజధాని ఉంది అధికారికంగా. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి రాజధాని లేదు. గత ఏడాది వరకు మనకి హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా చెప్పుకున్నాం. నిజానికి అది అక్కడి నుంచి మనం పలాయనం చిత్తగించి అమరావతి ప్లేస్కి వచ్చాం. కానీ ఆ తర్వాత కూడా ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్కు రాజధానిగా అమరావతి అని కేంద్రం గుర్తించలేదు. రాష్ట్రం కూడా దానికి సంబంధించి ఎటువంటి రాజపత్రాన్ని విడుదల చేయలేదు. వాళ్ళు ఏమంటారంటే సిఆర్డిఏ ప్రాంతానికి మేము జీవో ఇచ్చాం, దానికి మేము గెజెట్ ఇచ్చామని చెప్పి అంటున్నారు. సిఆర్డిఏ అంటే అది క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ, దానికి మాత్రం ఇచ్చారు తప్ప ఈ పలానా బౌండరీస్లో ఉన్న ఈ ప్రాంతం, ఇన్ని చదరపు కిలోమీటర్ల ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాజధాని అని చెప్పి ఎక్కడా చెప్పలేదు. ఇది మనకు పట్టిన ఒక రకంగా చెప్పాలంటే ఒక దౌర్భాగ్యమైన పరిస్థితిగా దీన్ని మనం భావించాలి. సరే, ఇది ఒక అంశం అయితే, ఇప్పుడు తాజాగా ఈరోజు అంటే మీకు ఈరోజు జనవరి 7వ తేదీ నుంచి అమరావతి పరిసర ప్రాంతాల్లో 2వ విడత భూ సమీకరణ ప్రారంభిస్తున్నారు. దీనికోసం అని చెప్పి దాదాపు 16,666 ఎకరాలను రైతుల నుంచి సేకరించాలనుకుంటున్నారు. కానీ ఇప్పటికే అంటే 2015లో ప్రారంభమైన మొదటి దశ సమీకరణలో దాదాపు 35,000 ఎకరాలు సుమారుగా తీసుకున్నారు రైతుల దగ్గర నుంచి. దానికి తోడుగా ఇప్పుడు ఈ 16,666 ఎకరాలు తీసుకోబోతున్నారు. ఇది ఎందుకంటే ఇది ఈ చంద్రబాబు నాయుడు గారి కథనం ఏంటంటే, ఈ గతంలో సేకరించిన ఈ 35,000 ఎకరాలు సరిపోదు, కేవలం మనం దానితోనే రాజధాని నిర్మిస్తే అమరావతి అనేది ఒక మున్సిపాలిటీగా అంటే ఒక పట్టణంగా మాత్రమే రూపాంతరం చెందుతుంది, ఒక మహానగరం కాదు. కాబట్టి ఇప్పుడు అదనంగా మళ్ళీ ఒక 16,000 ఎకరాలు తీసుకుందామని చెప్పి ఆయన నిర్ణయించారు. ఆయన నిర్ణయంలో భాగంగానే ఈ 16,000 ఎకరాలు సేకరిస్తారు. ఇది దేనికంట వాళ్ళు చెప్పేది, ఈ 16,000 ఎకరాల్లో ఒక అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం ఒకటి, రెండోది ఒక క్రీడా నగరం, ఆల్రెడీ ఒకటి ఉంది, ఇంకో క్రీడా నగరం, అట్లాగే స్మార్ట్ పరిశ్రమలు అనేది రాజధాని ప్రాంతంలో పెట్టడం అనేది ఎంతవరకు భావ్యమో కాలం నిర్ణయించాలి. అలాగే ఒక రైల్వే ట్రాక్ కోసం, అలాగే ఇన్నర్ రింగ్ రోడ్ కోసం ఈ 16,000 ఎకరాలు అవసరం అవుతాయి అని చెప్పి భావించి 2వ దశ భూ సమీకరణకు ఈ రోజు నుంచి సన్నాహాలు ప్రారంభించారు. నిజానికి ఏంటంటే అమరావతి అనేది నేను మొదటి నుంచి చెప్తున్నాను, అదొక శాపగ్రస్త ప్రాంతంగా మార్చారు. అసలు అమరావతి ప్రాంతంలో మీరు రాజధాని పెట్టే అంశాన్ని పరిశీలిస్తే అది ఆఖరి ఆప్షన్గా మాత్రమే ఉండాలి అని చెప్పి చట్టబద్ధంగా ఏర్పాటైన శివరామకృష్ణన్ కమిషన్ చాలా స్పష్టంగా చెప్పింది. కానీ చంద్రబాబు నాయుడు గారు దానిని బుట్టదాఖలా చేశారు. చేసి కొంతమంది పారిశ్రామికవేత్తలు, శ్రీనిరాజు, లేకపోతే నూజివీడు సీడ్స్ అధినేత, లేకపోతే సృజనా చౌదరి, అలా ఇటువంటి కొంతమంది పారిశ్రామికవేత్తలతో కలిసి ఒక కమిటీని ఏర్పాటు చేసి, ఆ కమిటీ ఈ అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా చేయాలని చెప్పి సిఫార్సు చేసిందంట. దానిని ఈ ప్రభుత్వం అంగీకరించిందంట అని చెప్పి అంతా కూడా తూతు మంత్రంగా చేసి అమరావతిని రాజధానిగా అక్కడ ప్రకటించారు. అయితే అమరావతి రైతులు నిజంగా ఇష్టంగా ఇచ్చారా ఇవ్వలేదా అనేది మనందరికీ తెలిసిందే. వారి పంటలు తగలబెట్టారు, అరెస్టులు చేశారు, రకరకాల ఇబ్బందులు వచ్చినాయి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయన ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో రైతులు ఆందోళన చేశారు. సరే, ఈ ఆందోళన వెనక ఆనాడు టీడీపీ నేతలు ఉన్నారని చెప్పి ఒక ఆరోపణలు వచ్చినాయి. ఇవన్నీ మనం చూస్తే ఏది ఏమైనప్పటికీ కూడా రైతులు ఇష్టం లేకపోయినా సుమారుగా 35,000 ఎకరాలు ఇచ్చినప్పుడు దానికి బదులుగా వారికి సుమారుగా 60,000కు పైగా రిటర్నబుల్ ప్లాట్స్, దీంట్లో రెసిడెన్షియల్ అలాగే కమర్షియల్ ప్లాట్స్ తిరిగి వారికి ఇవ్వాలి. దానికి ప్రాధాన్యత ఇవ్వవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే ప్రభుత్వం
రైతుల దగ్గర నుంచి భూములు తీసుకుంది కాబట్టి. కానీ 2015 నుంచి ఇప్పటి వరకు ఒక రిటర్నబుల్ ప్లాట్స్ అనేవి ఒక్క రైతుకు కూడా అందజేయలేదు. కాగితాల్లో చూపిస్తున్నారు, డిజిటల్ మ్యాప్లో చూపిస్తున్నారు. అంతే తప్ప ఆ ప్లాట్లను డెవలప్ చేసి వాటికి రోడ్లు వేసి నీళ్ళు ఇచ్చి విద్యుత్ ఇచ్చి పార్కులు ఇచ్చి కమ్యూనిటీ హాల్స్ కట్టి వాటిని డెవలప్ చేసి ఒక్క ప్లాట్ను కూడా ఒక్క రైతుకు కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇది చంద్రబాబు నాయుడు గారికి రైతుల పట్ల ఉన్న అవ్యాజ్యమైన ప్రేమకు నిదర్శనం. ఆయన ఈ విషయాన్ని ఎప్పుడు కూడా పెద్దగా ప్రస్తావించడు. కానీ ఎంతసేపు కూడా ఐకానిక్ టవర్స్, ఐఏఎస్ ఐపీఎస్లకు అపార్ట్మెంట్లు, జడ్జిలకు భవనాలు, ఈ వీటి గురించి మాట్లాడాడు ఆయన. అంతే తప్ప రైతులకు ఇవ్వవలసింది ఇవ్వటం లేదు. వారికి ఇవ్వకపోగా ఇప్పుడు మరి మరొక 16,000 ఎకరాలు సమీకరించబోతున్నారు. ఇది ఈ ప్రహాసనం అనేది 2015లో ప్రారంభమై ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. అయితే చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి లేదా ఆలోచన అంటే దూరాలోచన ఉందా లేదా అనేది ఒకసారి పరిశీలిస్తే ఆయనకు ప్రచారం మీద ఉన్న మోజు, ఏదైనా ఒక ప్రాజెక్ట్ని పాపం సిన్సియర్గానే ఆయన ప్రకటిస్తాడు. ఆయన దానివల్ల విపరీతమైన మైలేజ్ పొందుతాడు. అయితే ఆ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ గురించి ఆయన తర్వాత పట్టించుకోవడమని చెప్పి అనిపిస్తుంది. అమరావతికి సంబంధించి ఆ రోజున ఆయన సింగపూర్ కంపెనీతో సుమారుగా దగ్గర 2,000 లోపు ఎకరాలు వారికి ఉదారంగా ఇచ్చేశాడు. అసెండా సింగ్ బ్రిడ్జ్ అనే ఒక కన్సార్టియంకి వాళ్ళు అక్కడ కోర్ క్యాపిటల్ నిర్మించాలి. అయితే వాళ్ళ భూమిని అయితే తీసుకున్నారు, కానీ 2 ఏళ్ళైనా అక్కడ ఒక ఇటుక్కు కూడా వేయలేదు. అటువంటిప్పుడు వాళ్ళకి ఎందుకు ఇచ్చాడు ఆయన అనేది ఒకటి. రెండోది, అక్కడ మీకు అనేక కంపెనీలకు ఉదారంగా భూములు ఇచ్చాడు ఆయన. మీరు వచ్చి మీ ఇండస్ట్రీస్ పెట్టండి, మీ హాస్పిటాలిటీ ఇండస్ట్రీస్ పెట్టండి, అంటే హాస్పిటల్ కావచ్చు, లేకపోతే హోటల్స్ కావచ్చు, పర్యాటక రంగానికి సంబంధించి కావచ్చు, మీ అందరికీ మీకు ఇక్కడ భూములు ఇస్తున్నాం, మీరు రండి అని చెప్తే భూములైతే తీసుకున్నారు, కానీ చాలామంది దానికి కట్టవలసిన కనీస మొత్తాలను కూడా కట్టలేదు. దాంట్లో ఒక ఉదాహరణ ఏమిటంటే, మీకు ఇండో యూకే హెల్త్ కేర్ లిమిటెడ్ అని చెప్పి ఒక కంపెనీ ఫామ్ చేశారు. ఆ ఫామ్ చేసిన కంపెనీ గురించి మేము అప్పట్లోనే ప్రెస్ మీట్లు పెట్టి మరీ హెచ్చరించాం, ఈ కంపెనీకి అంత స్తోమత లేదు, ఇది బోగస్ కంపెనీ అని చెప్పి. అయితే వాళ్ళు ఏం చేశారంటే, ఎక్కడో లండన్ నుంచి ఒక వైట్ స్కిన్ పర్సన్ని తీసుకొచ్చి, అతను కింగ్స్ కాలేజీకి అనుబంధంగా ఉన్న వ్యక్తి అని చెప్పి అతను చంద్రబాబు నాయుడుకి పరిచయం చేసి, అక్కడ మేము ఇక్కడ హాస్పిటల్స్ కడతాం, కొన్ని వందలు కాదు కొన్ని వేల పడకల హాస్పిటల్ కడతామని చెప్పి చెబితే చంద్రబాబు నాయుడు గారు వారికి భూములు ఇచ్చేశారు. అయితే వారు ఆ కనీసం డబ్బులు కూడా కట్టలేదు. ఆ తర్వాత కంపెనీ ఏమైపోయిందో తెలియదు, ఆ భూములు భూములు మరి చివరిగా ఎవరికి ఇచ్చారో కూడా తెలియదు. ఇట్లా అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు అది తొందరపాట, అనాలోచితమా, లేకపోతే ముందు మనకు ప్రచారం వస్తుందని చెప్పా, లేకపోతే కంపెనీలకు సంబంధించి వారి బ్యాక్గ్రౌండ్ కూడా తెలుసుకోకుండా ఈయన ఇటువంటి ఒప్పందాలు అనేకం చేసుకున్నారు. అందుకని ఈ మధ్యన కేసీఆర్ గారు కూడా విశాఖపట్నంలో ఎంఓఏల గురించి మాట్లాడుతూ హోటల్లో పనిచేసే వెయిటర్లకు, వంటలకు కోట్లు వేసి, అంటే సూట్లు వేసి వాళ్ళతో ఎంఓఏలు కుదుర్చుకున్నారని చెప్పన్నారు. ఇంకో రకంగా చెప్పాలంటే కొన్ని సందర్భాలు నిజమే అనిపిస్తుంది ఇవన్నీ చూస్తూ ఉంటుంటే. చంద్రబాబు నాయుడు గారు చేసిన మరొక ప్రచారం ఏంటంటే, విజయవాడ టు అమరావతికి అది హైపర్ లూప్ ట్రైన్ అని చెప్పి ప్రచారం చేశారు ఆయన. హైపర్ లూప్ అనేది ఒక పెద్ద ట్యూబులు, ఆ ట్యూబులంతా కూడా శూన్యం ఉంటుంది దాంట్లో. అక్కడ అంటే అది లైక్ స్పేస్లో ఉండే సిచ్యువేషన్లో ఉంటుంది అనమాట. పీడనం ఉండదు, అలాగే రాపిడ్ ఉండదు. అటువంటి ట్యూబుల్లో ట్రైన్స్ అత్యంత వేగంగా వెళ్తాయి అని చెప్పి అనేది ఒక ఆలోచన. ఈ ఆలోచన ఇంకా డ్రాయింగ్ బోర్డు మీదే ఉంది. ఎక్కడా కూడా 1 కిలోమీటర్ రోడ్డు కూడా వేయలేదు, ఎక్కడ ఈ ట్రైన్ నడపలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు దాదాపు 8 సంవత్సరాల క్రితమే ఒక అమెరికా కంపెనీతో, అది కూడా ఒక స్టార్టప్ కంపెనీతో ఒక ఎంఓయూ గుర్తు చేసుకున్నారు. దాదాపు 40 కిలోమీటర్ల వరకు విజయవాడ నుంచి అమరావతికి ఈ హైపర్ లూప్ ట్రైన్ నిర్మించేస్తున్నాం అని చెప్పి ప్రచారం చేశారు. దాని మీద పెద్ద ప్రచారం దేశవ్యాప్తంగా, ఆంగ్ల మాధ్యమాల్లో కూడా పెద్ద వార్తలు, హైపర్ లూప్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసిందని చెప్పి. తర్వాత అసలు హైపర్ లూప్ ఇప్పటిదాకా ప్రపంచంలో ఎక్కడ రాలేదు, ఇంకా అమరావతికి ఏమొస్తుంది? ఇటువంటి చోద్యాలు అనేకం జరిగాయి. సరే, చిత్తశుద్ధి ఉందా అంటే చిత్తశుద్ధి మీద కూడా అనుమానం కలుగుతుంది. మీకు ఒక ఉదాహరణ చెప్తానండి. అమరావతికి సంబంధించి నేను గతంలో కూడా ఒక కంపారిజన్ చేశాను. పోర్చుగీస్ రాజధానిగా ఉన్న లిస్బన్ నగరం,
ఈ నగరానికి అమరావతికి అసలు ఎందుకు పోలిక పెట్టాలి అని అనుకుంటే, ఎందుకు పోలిక పెట్టాలి అంటే ఆ నగరం చాలా చిత్తశుద్ధితో చాలా తక్కువ కాలంలో ఒక అంతర్జాతీయ స్థాయి నగరంగా ఎప్పుడు నిర్మించారండి? 17వ శతాబ్దంలో నిర్మించారు. ఇప్పటికీ కూడా ఆ భవనాలు ఉన్నాయి. ఉంటే ఏమవుతుందని చెప్పి మీరు అంటారు. ఇక్కడ ఏమిటంటే ఈ అమరావతిని మనం 2015లో ప్రారంభించాం. ఇప్పటి వరకు దాన్ని అక్కడ నిర్మించలేకపోయాం. కనీసం భూములు ఇచ్చిన రైతులకి మనం అక్కడ వారికి తిరిగి రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వలేకపోయాం. కానీ ఈ ఈ ఈ మన ఈ లిస్బన్ నగరం ఏదైతే ఉందో, ఈ పోర్చుగీసు రాజధాని, ఈ పోర్చుగీసు నుంచే మనకి వాస్కో డా గామా గతంలో భారతదేశానికి, యూరోప్ నుంచి భారతదేశానికి సముద్ర మార్గాన్ని స్థిరీకరించాడు. కనుక్కున్నాడని చెప్పంటారు, తప్పండి, కనుక్కోవడం కాదు, అంతకు ముందు కూడా వచ్చేవాళ్ళు. ఆయన ఒక మార్గాన్ని స్థిరీకరించాడు యూరోప్ నుంచి ఇండియాకి. ఆ వ్యక్తి కూడా అక్కడే జన్మించాడు. అయితే ఈ లిస్బన్ నగరం 1775 నవంబర్ 1వ తేదీన కుప్ప కూలిపోయింది. ఎందుకంటే ఆ రోజున ఉదయం 9 గంటల ప్రాంతంలో వచ్చిన ఒక భారీ భూకంపానికి ఆ నగరం మొత్తం శిథిలమయ్యింది. ఇంక్లూడింగ్ రాజ్య ప్రాసాదాలు, కోటలతో సహా అన్నీ శిథిలమయ్యాయి. దాదాపు 85% కట్టడాలు అక్కడ ధ్వంసమయ్యాయి. చిన్న చిన్నవి మాత్రమే, అంటే ఇది పూరి గుడిసెలు లాంటివి మాత్రమే అక్కడ చిక్కుచారు ఉన్నది తప్ప మిగతా అన్నీ కూడా కూలిపోయాయి. కూలిపోతే ఇక్కడ జరిగిన ఆసక్తికరమైన పని ఏమంటే, ఈ భూకంపం తర్వాత అదే రోజున లిస్బన్ నగరంలో ఆల్ సోల్స్ డే అనే ఆల్ సెయింట్స్ డే అక్కడ ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆ సెయింట్స్ డే పండుగ చేసుకునే సందర్భంలో వాళ్ళు ప్రతి చోట కూడా కొవ్వొత్తులు వెలిగించారు. ఈ కొవ్వొత్తుల కారణంగా అగ్ని ప్రమాదాలు కూడా చోటు చేసుకున్నాయి భూకంపం తర్వాత. మూడోది ఏమైందంటే, ఈ భూకంపం కారణంగా పక్కనే ఉన్న సముద్రంలో సునామీ వచ్చింది. సునామీ వచ్చి దాదాపు 10 మీటర్ల ఎత్తున అలలు ఎగిసిపడి ఆ చుట్టుపక్కల ప్రాంతాలను ముంచెత్తాయి. అంటే ఇక్కడ ఒకటి కాదు, లిస్బన్ నగరాన్ని 3 ఎఫెక్ట్ చేశాయి. ఒకటి భూకంపం, రెండోది అగ్ని ప్రమాదం, మూడోది సునామీ. ఇన్ని వచ్చి ఆ నగరం అతలాకుతలమైతే ఆ దేశపు రాజు కింగ్ జోసెఫ్ I ఆయన కుటుంబం ఈ నగరం చివరిలో ఉన్న ఒక కొండ మీద మకాం వేశారు. మకాం వేసి అక్కడి నుంచి పారిపోలేదండి. జనం కూడా అక్కడి నుంచి వలసపోలేదు. వారందరినీ అక్కడే ఉంచాడు ఆయన అక్కడ ఉన్నాడు కొండ మీద ఉండి. ఆయన తన కింద వారికి, ఆ రోజున ఉన్న చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్, ఆ రోజున ఉన్న ఆయన పేరు, ఆయనకేం చెప్పారంటే, ఆయన పేరు మాన్యువల్ డా మయా. ఆయన ఆ రోజున ఆ కాలంలో రాజుగారి దగ్గర ఉన్న ముఖ్యమైన ప్రణాళిక విభాగం అధిపతి. ఆయనకి చెప్తే విచిత్రంగా ఆయన ఒక్క నెలలోనే ఈ నగరాన్ని తిరిగి మనం ఎలా పునర్నిర్మించాలి, ఎక్కడెక్కడ స్క్వేర్స్ కట్టాలి, ఈ రాజభవనం ఎక్కడ ఉండాలి, మంత్రులకు ఇల్లు ఎక్కడ ఉండాలి, తర్వాత ఇతరతర భవనాలు ఎలా ఉండాలి, సామాన్యులకు ఇల్లు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఆయన ఒక నెలలోనే ఒక గొప్ప ప్లాన్ను తయారు చేశాడు. తయారు చేస్తే ఇక్కడ ఏమైందంటే, ఈ చేసిన వెంటనే వాళ్ళు సలహాలు ఏమి ఇచ్చారంటే, మనం ఈ నగరం అన్నీ పూర్తిగా వదిలేసి వేరే నగరం వెళదామని అంటే రాజు ఒప్పుకోలేదు. అప్పుడు ఈ నగరంలో ఉన్న ఈ శిథిలాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించి ఇదే ప్రాంతంలో కొత్త నగరం కడదామని అంటే దానికి రాజు అంగీకరించాడు. అంగీకరించి చేసిన మొట్టమొదటి పని ఏంటంటే, ఆయన తన కోసం అని చెప్పి ఒక చిన్న భవనాన్ని నిర్మించుకొని, తర్వాత ఈ సామాన్య జనం ఉండటానికి, అంటే వారు జీవనం సాగించడానికి అవసరమైన సదుపాయాలతో ముందు వారికి గృహాలు నిర్మించాడు. ఎందుకంటే వారు ఉంటేనే అక్కడ ఈ రాజధాని నిర్మాణం అనేది జరుగుతుంది, సాధ్యమవుతుంది. ఇది గమనించి ఆయన వారి కోసం అని చెప్పి ముందుగా వారికి ప్రాధాన్యత ఇచ్చాడు. అంతే తప్ప ఆయన మంత్రుల కోసం అని చెప్పి, అధికారుల కోసం అని చెప్పి, ఇంకొకరి కోసం అని చెప్పి ఆయన గృహాలు, రాజసౌధాలు నిర్మించలేదు. సామాన్యులకి ప్రాధాన్యత ఇచ్చాడు. ఆ తర్వాత 5 ఏళ్లలో ఆ నగరం తిరిగి
పూర్వ వైభవం పొందింది, పునర్జన్మ పొందింది. ఆ నగరంలో తిరిగి అన్ని రకాల ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు తిరిగి అక్కడ జీవించడానికి అక్కడ ఆస్కారం ఏర్పడింది. 30 ఏళ్లలో ఆ నగరాన్ని పూర్తిగా నిర్మించారు. 1775లో ఈ ఈ ఈ ఇది జరిగితే 5 ఏళ్లలో అక్కడ సామాన్యులు కూడా ఉండటానికి అవసరమయ్యే విధంగా అక్కడ సదుపాయాలు ఏర్పాటు చేస్తే 30 ఏళ్లలో పూర్తి నగరాన్ని నిర్మించారు. అది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పోర్చుగీస్కి సంబంధించి ఒక పెద్ద ఆదాయ వనరుగా కూడా మారింది. పోర్చుగల్కి సంబంధించి వారి స్థూల జాతీయోత్పత్తిలో దాదాపు 30% ఈ నగరం నుంచే వస్తుంది. అంతేకాక ఈ నగరం ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలోని అత్యంత ఉత్తమమైన నగరాలు అంటే 20 నగరాలు అంటే దాంట్లో 18వ స్థానాన్ని ఈ లిస్బన్ నగరం పొందింది. మరి అసలు ఎటువంటి వనరులు లేవు, క్రేన్లు లేవు, తవ్వే యంత్రాలు లేవు, ఆధునికమైన పరిజ్ఞానం లేదు. ఏమీ లేని సమయంలో కట్టిన భవనాలు ఇప్పటికీ ఉన్నాయి. ఏమీ లేని కాలంలో అక్కడ 5 ఏళ్లలో ఆ నగరంలో తిరిగి కార్యక్రమాలు ప్రారంభించేలాగా ఆ దేశపు రాజు కింగ్ జోసెఫ్ I నిర్ణయాలు తీసుకున్నాడు. ఆ దేశపు ప్లానర్స్ కూడా ప్రాక్టికల్గా ఆలోచించారు. ఫలితంగా ఆ నగరం అనేది ఇప్పటికీ కూడా సజీవంగా ఉంది. కానీ ఇక్కడ మనకి ఒక గొప్ప విజనరీ మనకి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన కింగ్ మేకర్. ఆయన జాతీయ రాజకీయాల్లో ఒకనాడు చాలా కీలకమైన పాత్ర వహించారు. ఇప్పుడు కూడా ఆయన మోడీ ప్రభుత్వం మనుగడ సాధించడానికి ఆయన కూడా ఒక కారకుడు. ఇలాగా అనేక గొప్ప అంశాలు ఇనుమడింప చేసుకున్న చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా అమరావతి ఒక్క అంగుళం కూడా ముందుకు వెళ్ళలేకపోతుంది. ఎందుకు? ఇది ఆయన ఆలోచన చేసుకోవాలి, ఆయన ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మేమన్నీ చేసేస్తామని చెప్పటం, దానికి ఆయనకు బాకాలు ఊదే డప్పులు కొట్టే ఒక మీడియా ఉండటం, తర్వాత డబ్బులు ఇచ్చి తమను తాము ప్రమోట్ చేసుకోవటం, ఇవన్నీ చేస్తున్నారు తప్ప ప్రాక్టికల్గా రాష్ట్ర అభివృద్ధికి, రాజధాని అభివృద్ధికి వీళ్ళు చిత్తశుద్ధిగా కృషి చేయటం లేదేమో అని చెప్పి అనుమానాలు కలుగుతున్నాయి. నిజంగా ఇప్పటికైనా కానీ చంద్రబాబు నాయుడు గారికి ఆ లిస్బన్ నగరం, ఆ దేశపు రాజు వాళ్ళ స్ఫూర్తితో ఈ రాష్ట్ర రాజధానిగా భావిస్తున్న అమరావతికి, అలాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి వాళ్ళు స్ఫూర్తిగా తీసుకొని దీని అభివృద్ధికి వాళ్ళు ప్రయత్నిస్తే ప్రజలు హర్షిస్తారు. లేకపోతే ప్రజలు మరోసారి తీవ్రంగానే దండించే ప్రమాదం ఉంటుంది. జాగ్రత్త.